ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం బైబిలు కాలమాన పట్టికను గురించి తెలుసుకుందాము. ఈ పట్టికలో కనపడుతున్న విధంగా ఎరుపు గీత నరుల సంతానాన్ని సూచిస్తుంది. అదేవిధంగా నీలం గీత దేవుని సంతానాన్ని సూచిస్తుంది. క్రీస్తు జననము నుండి నేటి వరకు 2024వ సంవత్సరంలో మనం ఉన్నాము. అనగా క్రీస్తు శకం 2024. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన గ్రంథంలోని చరిత్ర ఆధారంగా క్రీస్తు పూర్వం 4000 సంవత్సరంలో దేవుడు భూమి మీద సమస్త జీవరాశిని సృష్టించినట్లు ఆధారాలు ఉన్నాయి. దేవుడు భూమిపై తన పోలిక చొప్పున మనుషుని నరునిగాను స్త్రీనిగాను నిర్మించి వారికి ఆదాము అవ్వ అని పేర్లు పెట్టెను. వారికి పుట్టిన కుమారులలో మొదటివాడు కయ్యూను, రెండోవాడు హేబేలు. వారిరువురూ దేవునికి అర్పణ తెచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్యపెట్టెను గనుక కయ్యూను మనస్తాపము నొంది తన తమ్ముడైన హేబేలును చంపెను. కయ్యూను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుని కోపము కయ్యూను మీదకి రాగా అతని కుమారులు నరుల సంతానముగా కొనసాగింపబడిరి. ఈ పట్టికలో వారు ఎర్రగీత ద్వారా సూచింపబడుతున్నారు. అటు తర్వాత దేవుడు హేబేలుకు బదులుగా షేతును ఆదాము అవ్వకు అనుగ్రహించను కనుక షేతు ద్వారా దేవుని కుమారులు భూమిపై విస్తరించటం ప్రారంభించారు. ఈ పట్టికలో నీలం రంగు గీత ద్వారా షేతు సంతానము అనగా దేవుని సంతానం సూచింపబడుతుంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారి పెళ్లి చేసుకున్నప్పుడు బలవంతులు వారికి పుట్టిరి గనుక వారు నెఫీలీలుగా పిలువబడిరి. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు వారి చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. దేవుడు జీవవాయువు గల సమస్త శరీరులను జలప్రలయము రప్పించి నాశనము చేయనుద్దేశించెను. నోవహు కుటుంబము అనగా అతని భార్య షేము, హాము, యాపేతు అను 3 కుమారులు మరియు వారి భార్యలు ఓడలో రక్షింపబడిరి. నోవహు కుటుంబం మొత్తము 80. జలప్రలయము తరువాత నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి దహనబలి అర్పించెను. యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించనని తలంచెను. ఈ నిబంధనకు గుర్తుగా మేఘములో తన ధనస్సును ఉంచెను. క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరంలో షేము సంతానం వాడైన అబ్రహామును దేవుడు ఎన్నుకొనెను. అతడు కల్దీయుల దేశం నందలి ఊరిలో కాపురముండెడివాడు. అతడు దేవుని మాటకు విధేయుడై తనకు కలిగిన సమస్తమును తీసుకుని దేవుడు చూపించబోవు దేశమునకు ప్రయాణమాయెను. ఆ విధముగా అతడు కానాను దేశంలో నివసించెను. అతడు విశ్వాసము ద్వారా వృద్ధాప్యమందు కుమారుని అనగా ఇస్సాకుని కని దేవుని వాగ్దానములను పొందెను. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును మరొకమారు పరీక్షింపనుద్దేశించి ఇస్సాకును దహనబలిగా కోరెను. అప్పుడు అబ్రహాము దేవుడు మృతులలో నుండి సహితము తన కుమారుని లేపునని నమ్మి తన ప్రియ కుమారుని ఇచ్చుటకు వెనుకాడలేదు. అందును బట్టి అబ్రహాము నేటి వరకు విశ్వాసులకు తండ్రి ఆయను. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఇశ్రాయేలు గోత్ర పెద్దలను కనెను. ఈ గోత్ర పెద్దలు 12 మంది. వారి సంతానమే ఇశ్రాయేలీలు. వీరు ఐగుప్తు దేశమునందు 430 సంవత్సరములు బానిసలుగా నుండిరి గనుక దేవుడు వారిని విడిపించుటకు మోషే అను ప్రవక్తను వారిలో నుండే ఎన్నుకొనెను. మోషే వారిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి వారిని మరలా కానాను దేశమునకు నడిపించెను. అరణ్య మార్గములో దేవుడు వారికి 10 ఆజ్ఞలను మరియు నిబంధనలను మోషే ద్వారా తెలియజేసెను. ఇవి ధర్మశాస్త్రమని పిలువబడుచున్నవి. ఇవియే మన పాత నిబంధన గ్రంథంలోని మొదటి 5 పుస్తకములు. మనుషులు దేవుని ఆరాధించుటకు ప్రత్యక్షపు గుడారమును నిర్మించి యాజకత్వ క్రమమును వారికి నేర్పెను. ఈ గుడారములోనికి దేవుని మహిమ వచ్చుచుండెను. మోషే వారిని కానాను దేశం యొక్క సరిహద్దునందుకు నడిపించి మరణించెను. అటు తరువాత యెహోషువ నాయకుడై యెహోవా సైన్యము తరపున యుద్ధము చేసి ఆ దేశములోనున్న అన్యజనులను జయించి దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులకు కానాను దేశమును వారి గోత్రముల వారిగా పంచి ఇచ్చెను. యెహోషువ మరణించిన తరువాత న్యాయాధిపతులు వారిని ఏలిరి. ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడే రాజై నడిపించుచుండగా అన్యులకు ఉన్నట్లు తమకును రాజు కావలనని అడిగినప్పుడు దేవుడు వారికి సౌలును రాజుగా ఇచ్చెను. కాని
సౌలు దేవునికి అవిధేయుడైనందున అతని పైనున్న దేవుని ఆత్మ అతనిని విడిచి దావీదుపై నిలిచెను. దావీదు ఇశ్రాయేలీయుల రాజై వారిని దేవుని భయభక్తులలో నడిపించెను. దావీదు దేవునికి ఒక మందిరము నిర్మింపనుద్దేశించెను కాని దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనునకు ఆ ఆధిక్యతనిచ్చెను. రాజైన సొలొమోను దేవుని మందిరమును కట్టించి ముగించిన తరువాత అతడు అనేక మంది అన్య స్త్రీలను వివాహమాడినందున వారు అతని హృదయమును అన్యదేవతల వైపు త్రిప్పిరి. కనుక దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చినందున రాజ్యము రెండుగా విభజింపబడెను. ఇశ్రాయేలు నందలి 10 గోత్రములు ఇశ్రాయేలు రాజ్యము కాగా యూదా బెన్యామీను గోత్రములు యూదా రాజ్యముగా పరిగణింపబడినవి. ఇశ్రాయేలు దేశమును యెరోబాము పరిపాలించగా యూదా దేశమును దావీదు సంతతివాడైన రెహబాము పరిపాలించెను. ఇశ్రాయేలు రాజులు ఇశ్రాయేలీయులను దేవుని దృష్టికి చెడు నడతలో నడిపించినందున దేవుడు వారిని క్రీస్తు పూర్వం 722లో అష్షూరు చెరకు అప్పగించెను. ఈ రాజ్యము నేటికిని సంపూర్తిగా తిరిగి రాలేదు. దేవుడు దావీదును బట్టి అతని సంతానమును కొనసాగింపనుద్దేశించెను గాని యూదా రాజులను దేవుని మార్గమును విడిచి అన్యదేవతలను ఆశ్రయించును కనుక దేవుడు వారిని కూడా చెరలోనికి పంపనుద్దేశించి బబులోనీయులను వారి మీదకి రేపగా యూదా దేశము బబులోను చెరలోనికి కొనుపోబడెను. చెరపట్టబడిన వారిలో దేవుని యందు భయభక్తులు గలవారైన దానియేలు, ఇర్మియా, షడ్రకు, మెషెకు, అబేద్నెగో వంటి వారు ఉన్నందున వారు ప్రవచనముల ద్వారా 70 సంవత్సరములు చెరలో ఉండవలెనని తెలుసుకొని దేవునికి మొరపెట్టగా దేవుడు దానియేలుకు దర్శనముల ద్వారా కాలాంతము వరకు జరగబోవు అనేక సంగతులను తెలియజేసెను. 70 సంవత్సరములు అనగా క్రీస్తు పూర్వం 586 నుండి 516 వరకు బబులోను చెర తరువాత మాదీయులు పారసీకులు లోకరాజ్యములపై ఆధిపత్యము పొందిరి. పారసీకా దేశపు రాజుకు కోరేషు యూదా వారిపై కనికరపడి వారిని యూదా దేశమునకు వెళ్లి వారి దేశమును మందిరమును కట్టుకొనుటకు అనుమతినిచ్చెను. గనుక జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమయా అనువారు అనేకులను యెరూషలేమునకు నడిపించి మందిరమును పట్టణ ప్రాకారమును కట్టించి దేవుని ధర్మమును జనులకు బోధించుటకు పూనుకొనిరి. ఈ విధముగా వారు తమ స్వంత భూమిపై నివసించినను అన్యరాజుల ఆధిపత్యము వారిపై నుండెను. యూదా దేశము మొదట బబులోను చెరలోను, తరువాత మాదీయులు పారసీకుల ఆధిపత్యంలోను, తరువాత గ్రీకుల అధికారము క్రిందను, ఆఖరిగా రోమా పరిపాలన క్రిందను ఉండిరి. ఈ సామ్రాజ్యములను గూర్చి మన ప్రవచన పుస్తకములు అనగా యెషయా నుండి మలాకీ వరకు ఎన్నో ప్రవచనములు రాయబడినవి. మలాకీ నుండి యేసుక్రీస్తు జననము వరకు సుమారు 400 సంవత్సరములు ఏ ప్రవక్తయు ప్రవచింపలేదు కనుక ఈ సంవత్సరములు నిశ్శబ్ద కాలములుగా పరిగణింపబడినవి. ప్రవచనముల ప్రకారము ఈ రోమా సామ్రాజ్యపు పరిపాలన కాలంలోనే యేసుక్రీస్తు జన్మించెను. శరీరానుసారంగా యేసుక్రీస్తు యూదులలోనే జన్మించినను వారు ఆయనను మెస్సియాగా అంగీకరింపలేదు. ఆయన తన 33.5 సంవత్సరముల కాలములో రాజ్యసువార్తను ప్రకటించెను మరియు అనేక సూచక క్రియలను అద్భుతములను జరిగించెను. ఆయన దేవుని కుమారుడని నమ్మని యూదులు ఆయనకు శిలువ మరణము విధించుటకు రోమా అధికారులకు ఆయనను అప్పగించిరి. నిరపరాధి రక్తము చిందించుట వలన యూదులు దేవుని శాపమును పొందగా ఆ రక్తము వలన అన్యులకు రక్షణ కలిగెను. ఆ రక్తము మనకు పాపక్షమాపణ, తద్వారా నిత్య జీవమునిచ్చును. శపింపబడిన యూదులు క్రీస్తు శకం 70లో అతి భయంకరముగా హింసింపబడి రోమా ప్రభుత్వపు చెరలోనికి కొనుపోబడిరి. ఈ విధముగా చెరపట్టబడిన యూదులు అనేక హింసలకు గురై 1948వ సంవత్సరంలో మరలా ఒక రాజ్యముగా కట్టబడుటకు తిరిగి తమ భూభాగమునకు వచ్చిరి. అతి చిన్న దేశమైన ఇశ్రాయేలు నేటికి అనేకమైన అగ్రరాజ్యములకు దీటుగా అన్ని రంగములలో ఎంతో ఉన్నతిని సాధించింది. తమకంటూ ఒక ఉనికిని సంపాదించింది. ఈ సంగతులన్నీయు ప్రవచనముల ప్రకారము జరుగుచున్నవి. ప్రవచనముల ప్రకారము అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు పచ్చగా ఉన్నప్పుడు వసంతకాలం వచ్చినని మనము తెలుసుకొనవలెనని చెప్పబడినది. వసంతకాలం అనగా యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. క్రీస్తు శకం 70లో చెరలోకి వెళ్లిపోయిన ఈ యూదుల ద్వారా సువార్త అనగా రాజ్య సువార్త సర్వలోకమునకు ప్రకటింపబడి అనేకులు యేసుక్రీస్తుని తన స్వంత రక్షకునిగా ఒప్పుకొనట ద్వారా పాపక్షమాపణ, తద్వారా నిత్య జీవము పొందుటకు అర్హత పొందిరి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభువు
ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 12 వచనంలో చెప్పుచున్నాడు గనుక, వాక్యములో నింపబడిన వారమై సత్క్రియలు చేయ పూనుకొనుచు దేవునిని సంతోషపెట్టుటకు ప్రయాసపడుదుము. ఆమెన్.